హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీక్ చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అందులో రొటీన్ అండ్ బోరింగ్ మూవీస్ పక్కన పెట్టి తెలుగు ఆడియన్స్ చూడదగ్గ టాప్ 3 థియేటర్ అండ్ ఓటీటీ మూవీస్ ని షార్ట్ గా మీకోసం రెడీ చేశాను. లెంగ్త్ ఎక్కువ లేకుండా ఓన్లీ ఇంపార్టెంట్ కంటెంట్ మాత్రమే చెప్తున్నా. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా థియేటర్ మూవీస్ చూసేద్దాం. ఫస్ట్ మూవీ వచ్చేసి బ్లాస్ట్. మే 28 నుండి థియేటర్ లో రిలీజ్ అవుతున్న యాక్షన్ థ్రిల్లర్ బ్లాస్ట్. తమిళ మూవీ అయినా తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అర్జున్ సర్జా కంప్లీట్ మాస్ యాక్షన్ రోల్ లో కనిపిస్తున్నాడు. స్టోరీ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యాక్సిడెంటల్ గా డేంజరస్ క్రిమినల్స్ తో క్లాష్ అవుతే ఎలా ఉంటదా అనేదే స్టోరీ. ట్రైలర్ లో ఫైట్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా డీసెంట్ గా వర్కౌట్ అయ్యాయి. యాక్షన్ మూవీ లవర్స్ కి వన్ టైం వాచ్. నెంబర్ 2 మూవీ కట్లాన్. మే 28 నుండి థియేటర్ లో రిలీజ్ అవుతున్న కట్లాన్ ఈ వీక్ మోస్ట్ వైలెంట్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మలయాళం మూవీ అయినా తెలుగు, తమిళ, హిందీలో సైమల్టేనియస్ గా రిలీజ్ చేస్తున్నారు. యాంటోనీ వర్గీస్ పెప్పే రగ్గడ్ మాస్ లుక్ లో కంప్లీట్ రా పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు ట్రైలర్ లో కనిపిస్తుంది. స్టోరీ ఐవరీ స్మగ్లింగ్ కార్టెల్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. బ్రూటల్ గ్యాంగ్స్, ఫారెస్ట్ సెటప్, వైలెంట్ యాక్షన్ తో మూవీ కంప్లీట్ డార్క్ టోన్ లో డిజైన్ చేశారు. ట్రైలర్ చూస్తే ప్యూర్ రస్టిక్ యాక్షన్ వైబ్ వచ్చింది. మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 3 థియేటర్ మూవీ మరీచిక. మే 29 నుండి రిలీజ్ అవుతున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మరీచిక. విరాజ్ అశ్విన్, రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. ఇళయరాజా మ్యూజిక్ మూవీకి బిగ్గెస్ట్ అట్రాక్షన్. స్టోరీ హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ అవుతుంది. ఒక విలేజ్ గోల్ అయిన అనుపమ సంజు మర్డర్ అయ్యాడు అని రెజీనా మీద కంప్లైంట్ ఇస్తుంది. అక్కడి నుంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్ మర్డర్ జరిగిందా లేదా అనేది కంప్లీట్ మిస్టరీగా మారిపోతుంది. ట్రైలర్ కంప్లీట్ సస్పెన్స్ టోన్ లో ఉంది. థ్రిల్లర్ ఆడియన్స్ కి ఇది ఇంట్రెస్టింగ్ పిక్ అవ్వచ్చు. ఇక్కడతో థియేటర్ మూవీస్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఓటీటీ రిలీజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మూవీ వచ్చేసి కారా. నెట్ఫ్లిక్స్ లో మే 28 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లో డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చిన ఓవరాల్ గా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రగుల్ అయ్యింది. ఎందుకంటే ప్రొడక్షన్ బడ్జెట్ చాలా హై అవడం వల్ల. ఎబో యావరేజ్ స్టాక్ వచ్చిన సూర్య కరపు డామినేషన్ వల్ల మూవీ ఫాస్ట్ గా థియేటర్ నుండి డిసపియర్ అయిపోయింది. యాక్షన్ డ్రామా లవర్స్ కి ఓటీటీలో ఒకసారి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఓటీటీ మూవీ జెట్లీ. జియో హాట్ స్టార్ లో మే 25 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్ లో ఆల్మోస్ట్ డిజాస్టర్ అయిన ఆడియన్స్ కి సత్య కామెడీ టైమింగ్ అండ్ ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ నచ్చింది. సెకండ్ హాఫ్ కంప్లీట్ స్లోగా ఉండడం వల్ల హెవీ నెగిటివ్ టాక్ వచ్చింది. కామెడీ థ్రిల్లర్ మిక్స్ మూవీ సిస్టమ్ ఉంటే ఓటీటీలో టైం పాస్ వాచ్ లాగా ట్రై చేయొచ్చు. మన లిస్ట్ లో లాస్ట్ ఓటీటీ మూవీ వచ్చేసి డ్రింకర్ సాయి. C5 లో మే 27 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది లో బడ్జెట్ మూవీ అయిన థియేటర్స్ లో సర్ప్రైజింగ్లీ డీసెంట్ హిట్ అయింది. స్టోరీ ప్రెడిక్టబుల్ అయిన ఎమోషనల్ సీన్స్, బ్రేకప్ డైలాగ్స్ అండ్ రా ఎమోషన్స్ BNC సెంటర్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. మాస్ ఎమోషనల్ డ్రామా మూవీ నచ్చితే ఓటీటీలో ఇది మిస్ అవ్వకండి. మరి మీ చాయిస్ ఏంటి? థియేటర్ లో ఏ మూవీ చూస్తారు? ఓటీటీలో ఫస్ట్ ఏ మూవీ ప్లే చేస్తారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.